Hi friends, thank you so much for watching my videos and subscribing my channel. Coming to mensuration chapter, exercise 2, problem 5. A storage tank consists of a circular cylinder with a hemisphere stuck on either end. If the external diameter of the cylinder be 1.4 meters and its length be 8 meters, then find the cost of the painting it on the outside at rate of 20 per మీటర్ స్క్వేర్. ఒక్క మీటర్ స్క్వేర్ వచ్చేసి 20 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. సో డయామీటర్ ఎంత ఇచ్చేసిండు 1.4 మీటర్ అండ్ ఇట్స్ లెంత్ ఎంత ఇచ్చేసిండు 8 మీటర్. సో లెంత్ ఎల్ ఇచ్చేసిండు, డయామీటర్ డి ఇచ్చేసిండు. ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 0.7 మీటర్ అండ్ L is equal to 8 meter per meter square cost వచ్చేసి 20 for R రూపీస్ అనుకుందాం. సో ఈ యొక్క సిలిండర్ వాటర్ స్టోరేజ్ చేసుకునే సిలిండర్లో రెండు హెమిస్పియర్స్ స్ట్రక్ అయినాయని ఆయన ఇచ్చేసిండు. సో ఈ హెమిస్పియర్ ఈ సిలిండర్కి పైన సర్ఫేస్ ఏరియాకు పెయింట్ వేయాలంట. సో ఫస్ట్ మనం సర్ఫేస్ ఏరియా కనుక్కొని ఆ సర్ఫేస్ ఏరియా ఇంటూ 20 వేసుకున్నట్లయితే మనకి ఎంత కాస్ట్ అనేది అవుతుందో తెలుస్తుంది అనమాట. సో మనకు ఫార్ములా వచ్చేసి సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది ట్యాంక్ ఫస్ట్ ఇక్కడ ఒక హెమిస్పియర్ ఉంది, ఇక్కడ ఒక హెమిస్పియర్ ఉంది. 2 ఇంటూ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ప్లస్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్. 2 ఇంటూ మనకు సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ తెలుసు 2 పై ఆర్ స్క్వేర్ ప్లస్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ వచ్చేసి 2 పై ఆర్ హెచ్. సో గివెన్ డేటా ప్రకారం ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0.7 మీటర్ అండ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 8 మీటర్ రాసేసుకున్నాం కదా. ఇక్కడ 2 పై ఆర్ కామన్ ఉంది, ఇక్కడ 2 పై ఆర్ కామన్ ఉంది. సో 2 పై ఆర్ కామన్ తీసేస్తే 2 ఇంటూ 2 మిగులుతుంది. ఇక్కడ ఒక ఆర్ స్క్వేర్ నుంచి ఆర్ పోతే ఆర్ మిగులుతుంది ప్లస్ హెచ్. సో 2 పై ఈజ్ ఈక్వల్ టు 22/7, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0.7 meters into 2 into again 0.7, h is equal to 8 meter. ఇక్కడ h అన్నా l అన్నా ఒకటే అనమాట. సో ఈ లెంత్ సో క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఈ 7కి పోతుంది, కాకపోతే ఇక్కడ డివైడెడ్ బై 10 ఉంటుంది, ఎందుకు పాయింట్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ 1.4 వస్తుంది ప్లస్ 8, 0.7 2 times 1.4, 0.8 అంటే 9.4. సో 2 into 22 into 9.4 divided by 10 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. సో ఇది ఏంది సర్ఫేస్ ఏరియా. మనకు కావాల్సింది ఏంది ఎంత ఈ సర్ఫేస్ ఏరియా పెయింట్ వేయడానికి ఎంత అవుతుంది పర్ 20 రూపీస్ అన్నారు ఇంటూ. సో కాస్ట్ ఆఫ్ ద పెయింటింగ్ is equal to 20 into 2 into 22
divided by 10. 10 one time, 10 two times. So 2 2 is 4. 4 22 times. 4 22. 88 to 9.4. Calculate చేసినట్లయితే 88 9.4 to 352 to 7 12 8 8 to 7 2 8 to 7 2 కానీ ఇక్కడ మనకు పాయింట్ తర్వాత డాట్ ఉంది కాబట్టి 1 రూపీస్ అనేది అవుతుంది. 827.2 రూపీస్ అనేది అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.